హరే కృష్ణ. ఇప్పుడు మనము ఇస్కాన్ పానిహాటి, ఈ పానిహాటి స్థలంలో ఇస్కాన్ మందిరం ఉంది. దాన్ని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాం. పదండి. మనం ఇప్పుడు ఇస్కాన్ పానిహాటి మందిరం లోపలికి ప్రవేశిస్తున్నాము. ఈ పవిత్ర స్థలానికి శ్రీల ప్రభుపాదుల వారు 1977 జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో 2 సార్లు విచ్చేశారు. ఆ సమయంలో ఆయన తన కోరికను కూడా వ్యక్తం చేశారు. ఇక్కడ మన ఇస్కాన్ మందిరం ఉంటే చాలా బాగుంటుంది, 2 అంతస్తుల భవనం ఉంటే ఇంకా బాగుంటుంది, భవిష్యత్తులో వేలాది భక్తులు ఇక్కడికి వస్తారు అని ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వాదంతోనే ఈరోజు ఇదే స్థలంలో అద్భుతమైన శ్రీ శ్రీ గౌరనితాయి మందిరం నిర్మించబడింది. ఇది కేవలం ఒక మందిరమే కాదు, ఇది భక్తుల హృదయాలను ఆనందంతో నింపే పవిత్ర ధామము. ప్రతి సంవత్సరం ఇక్కడ పానిహాటి చీడాదహి ఉత్సవం అనేది ఎంతో వైభవంగా జరగబడుతుంది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మందిర ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి సరైన స్థలం మరియు ప్రసాదం స్వీకరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఈ మందిరం గంగా నది తీరంలో ఉండటం వల్ల లోపలి నుంచే గంగామాత గంగాదేవి యొక్క దర్శనం పొందవచ్చు. మందిరం లోపలికి వెళితే మీరు అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. అలాగే ప్రధాన విగ్రహాలైన శ్రీ శ్రీ గౌరనితాయిని దర్శించుకోవచ్చు. ఇవి ఎంతో అందంగా భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. ఇక్కడ టెంపుల్ హాల్లో ప్రతిరోజు ప్రవచనాలు, కీర్తనలు, భజనలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ప్రాంగణంలో జగద్ధాత్రి దేవి మాత మందిరం కూడా ఉంది. అలాగే ప్రాంగణంలో 2 శివాలయాలు కూడా ఉన్నాయి. వైష్ణవానాం యథాశంభు అనే వాక్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక్కడ గంగా ప్రవహిస్తుండడం వల్ల భక్తులు ఇక్కడ గంగా స్నానం కూడా చేసుకోవచ్చు. దానికి సరైన సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద ఇది ఒక అత్యంత పవిత్రమైన దివ్యమైన స్థలం. కలకత్తాకు వచ్చే భక్తులందరూ కూడా, అలాగే మాయాపూర్కి ప్రత్యేకంగా వెళ్ళే భక్తులందరూ కూడా ఈ యొక్క ధామాన్ని దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఇది కలకత్తాకు చాలా సమీపంలో ఉన్న ధామము. హరే కృష్ణ.